Audio Jungle. ఈ ఉద్యమంలో అందరూ హీరోలు అవ్వాలనుకుంటున్నారు. నిజంగా మీరు అందరూ హీరోలే. ఇక్కడ ఎవరూ కూడా తోపులు లేరు, అది మాత్రం నిజం. మరీ ఎక్కువ ఓన్ చేసుకోవాలని చూస్తే ప్రజలు గమనిస్తున్నారు. ఇంకోటి ముఖ్యంగా 2 సంవత్సరాల క్రితం మేము అడిగాం అన్ని రాజకీయ పార్టీల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కళ్ళనే కాదు, అన్ని రాజకీయ పార్టీల్ని మీరందరూ రాజీనామాలు చేసి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మీద కేంద్రం స్థాయిలో అందరూ మాట్లాడుకుంటారు అని చెప్పాం. ఆ రోజు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. వైకాపా వాళ్ళు మాత్రం అమ్మ మేము రాజీనామాలు చేస్తే కేంద్రంలో ఎవరు మాట్లాడతారమ్మా అని అన్నారు. మరి ఈరోజు రాజీనామా చేద్దాము అందరూ వచ్చేయండి అంటున్నారు. ఒకటే సూటి ప్రశ్న రాజకీయ పార్టీలకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అనే నినాదం మీద రాజీనామాలు చేశారు, బాగుంది. ఇప్పుడు ఈయన మీద ఎవరిని నిలబెట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా 20 మంది, వాళ్ళకున్న 15 మంది రాజీనామా చేసి మీరు ఇద్దరు మళ్ళీ కొట్టుకుంటారా? ఇక్కడ ప్రత్యేక హోదా ఉద్యమం మీద ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళ మీద పోటీ పెట్టకూడదు. ఇంకప్పుడు రాజీనామాల ప్రసక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కేవలం మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అనే దానిని వాడుకుంటున్నారే తప్పితే ఈ ప్రాంతానికి ఉపయోగపడేటట్టు విధంగా రాజకీయ పార్టీలు ఈరోజు కూడా పనిచేయదలుచుకోలేదు. మీరు ఎవరు కూడా మొన్నటిదాకా మన అందరం అడిగాం, ముఖ్యమంత్రి గారు మీరు బయటికి రండి, వచ్చారు. ముఖ్యమంత్రి గారు మీరు మంత్రి పదవులు రాజీనామా చేయండి, చేశారు. ముఖ్యమంత్రి గారు మీరు రౌండ్ టేబుల్ పెట్టండి, లేటుగా అయినా రౌండ్ టేబుల్ పెట్టారు. ఇప్పుడు ఎందుకు రారండి? ఎందుకు రారు రాజకీయ పార్టీలు? ముఖ్యమంత్రి గారి పార్టీ కాదు కదా ఇక్కడ పెట్టింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ అంటే 5 కోట్ల మంది జనాభా ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వం ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మనం డెసిషన్స్ తీసుకుందాం అన్నారు. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. ఉద్యమాన్ని ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.